హాయ్ అండి అందరికీ. నేను పొద్దున్న సింహాచలం వెళ్ళాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి విశేషం కదా! సో, సింహాద్రప్పన్న దర్శనానికని వెళ్ళాను. సో, కొండ మీద కాకుండా కిందన టెంపుల్‌కి వెళ్ళాను. ఇది సింహాచలం బస్ స్టేషను. సో, విశాఖపట్నంకి చాలా దగ్గర. సింహాచలం వైపు వెళ్ళాలంటే మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా ఎక్కువ బస్సెస్ ఉంటాయి సిటీస్ మీద. నేను అలాగే సిటీలో వెళ్ళాను. ఇది బయట కాంప్లెక్స్ ఆపోజిట్‌గా వెళ్ళే రోడ్ ఇది. ఇది కాంప్లెక్స్ బయట చూపిస్తున్నాను మీకు వీడియో. ప్రతి శనివారం కూడా సింహాచలం భక్తులు బాగా పోటెత్తారు. అక్కడ శనివారం పూట దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. సింహాచలం దేవుడిని చూడడానికి శనివారం అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. సో, ఈరోజు దానికి తోడయింది ఏంటంటే విశేషంగా వైకుంఠ ఏకాదశి కాబట్టి పొద్దున్నే అందరూ కూడా సింహాచలం దేవుడిని దర్శించుకోవడానికి చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. సో, బస్ కాంప్లెక్స్ అంతా ఒకటే రష్ కిటకిటలాడిపోయింది. సో, ఎక్కువ లేడీసే. సో, అక్కడ దగ్గరలో మెయిన్ రోడ్లో నేను ఒక గుడి దర్శించుకున్నాను. ఇక్కడ సింహాచలం లోపల కాంప్లెక్స్ లోపల బస్సు. సో, ఒకటే రష్ బస్సులు కాంప్లెక్స్ లోపల బస్సులు అవి రిటర్న్ అవుతున్నాయి. ఇవి సిటీలో అన్ని ప్రాంతాల నుంచి సింహాచలంకి చాలా బస్సులు వస్తుంటాయి వెళ్తుంటాయి. సో, కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అప్పన్న దర్శనం కోసం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇలాగ మన ఆంధ్ర, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సో, విజయనగరం టౌన్ నుంచి కూడా బస్సులు ఎక్కువ సింహాచలంకి వస్తుంటాయి. సో, ఇది బస్ కాంప్లెక్స్ ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే కొండ మీదకి బస్సులు కొన్ని ట్రిప్పులు కొండ మీదకి వెళ్ళి బస్సులు సిటీలని కొన్ని వేశారు. సో, పైన కొండ మీదకి వెళ్ళి బస్సులు కూడా ఇక్కడ మీరు క్యాచ్ చేయొచ్చు. చాలా రద్దీగా ఉంది ఈరోజు. సో, ఇది బయట ఇక్కడ ఒక ఆటో, ట్రాన్స్పోర్ట్ ఆటో. సో, ఇది ఒక కొత్త మోడల్ అని నేను మీకు ఇది చూపిస్తున్నాను. గూడ్స్ ఆటో ఇది. కాంప్లెక్స్ బయట ఎంత రష్గా ఉందంటే ఈరోజు విశేషం కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో అందరూ రావడంతో ఒకేసారి అందరూ గుడిలోనే ఉన్నారు మ్యాక్సిమం. సో, బయట రోడ్ల మీద అంత ట్రాఫిక్ అయితే కనబడలేదు, కానీ ప్రతి దేవస్థానం ముందు దేవాలయాలకి దర్శనానికి వచ్చే భక్తులతో గుళ్ళన్నీ కూడా జాతరను తలపించే ఫ్రెండ్స్. బాగా ఇది సింహాచలం కాంప్లెక్స్ పైన ఉన్న టిఫిన్ పార్లర్. ఇక్కడ టిఫిన్ చేశాను మార్నింగ్. సో, అందుబాటు ధరల్లోనే ఉంటాయి. కరెక్ట్గా ఆర్చి బయట బస్ కాంప్లెక్స్ పై రోడ్లో ఉంటుంది ఈ హోటల్. సో, ఇలా నేను వచ్చి మెయిన్ రోడ్లోకి వచ్చి మళ్ళీ సెంటర్లో ఇక్కడంతా మీకు వీడియో చూపిస్తే ఇక్కడే ఫ్రెండ్స్ మనకి ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. ఇక్కడ అప్పట్లో మనం వాడేవాళ్ళం కదా మిక్సీలు అవి లేనప్పుడు. సో, ఆ రోళ్ళు తిరగలన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక అతను అమ్ముతున్నారు. కాంప్లెక్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎదురుగుండానే అలిరేడు కొండలని మనం మ్యారేజ్ అప్పుడప్పుడు కూడా ఇవి మనం చాలా ఎక్కువగా తీసుకుని పెడుతున్నారు మ్యారేజ్లో. మనకి అది సాంప్రదాయం. ఇక్కడ వెంకటేశ్వర బొమ్మలు అన్నీ కూడా దేవుడి ప్రతిమలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి. తులసి కోటలు ఎంత అందంగా ఉన్నాయో. సో, మట్టి కుండలు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు వేసవి రాబోతుంది కాబట్టి ఈ మట్టి కుండలు మనం తీసుకుంటే చల్లని నీళ్ళు మనం తీసుకోవచ్చు. అలాగే శీతాకాలం అంతా కూడా మనకి చలి కాగడానికి ఇలాంటి స్వెటర్లు అవి మనకు ఉండాలి. సో, మన చలి చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. హైదరాబాదు, తెలంగాణ ఏరియాలోనే కాదు ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లో కూడా చలి ఎక్కువైపోయింది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వచ్చే రేపే కాబట్టి నూతన సంవత్సరం మీ అందరికీ నా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను అడ్వాన్స్గా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.